మూడు చేపలు కథ. ముందు జాగ్రత్త జీవితం కాపాడుతుంది. ఆలస్యం ప్రమాదాన్ని దగ్గరికి తీసుకువస్తుంది. ఒక చిన్న మడుగులో మూడు చేపలు. ఒకటి ముందు చూపు ఉన్నది, ఒకటి నిర్లక్ష్యంగా ఉండేది, మరొకటి ఎవరేమంటే వాళ్లమాటే వినేది. వేసవి వచ్చింది. నీళ్లు ఎండిపోయాయి. జాలరి వలపడింది. అప్పుడు ఏ చేప బతికింది? ఏ చేప తన అహంకారంతో ప్రాణాలు కోల్పోయింది? ఈ కథ మీ జీవితాన్ని మార్చే గొప్ప నీతిని చెబుతుంది. ఒకప్పుడు ఒక అందమైన గ్రామం దగ్గర పెద్ద పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో పక్షుల కిలకిలారావాలు, చెట్ల ఊగిసలాట, చల్లని గాలులు ప్రకృతిని మరింత అందంగా మార్చేవి. ఆ అడవికి మధ్యలో ఒక ప్రశాంతమైన మడుగు ఉండేది. ఆ మడుగులో ఎన్నో చేపలు, తాబేళ్లు, చిన్న చిన్న జీవులు ఆనందంగా జీవించేవి. వర్షాకాలంలో ఆ మడుగు నిండుగా నీళ్లతో కళకళలాడేది. కాని వేసవికాలం వచ్చేసరికి కొద్ది కొద్దిగా నీళ్లు తగ్గిపోతుండేవి. ఆ మడుగులో మూడు ప్రత్యేకమైన చేపలుండేవి. వాటి పేర్లు: దూరదృష్టి, చాలా తెలివైన చేప; ఆలస్యరాజు, నిర్లక్ష్యంగా ఉండే చేప; సందేహి, ఎవరేమంటే వాళ్లమాటే విని కన్ఫ్యూజ్ చేప. ఈ మూడు చేపలు చాలా స్నేహితులు. దూరదృష్టి ఆలోచన. ఒకరోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. మడుగులో నీళ్లు కొంచెం తగ్గిపోయినట్టు కనిపించింది. దూరదృష్టి ఆ విషయం గమనించింది. అది మెల్లగా తన స్నేహితుల దగ్గరకు వెళ్ళి ఇలా చెప్పింది: స్నేహితులారా, వేసవికాలం దగ్గర పడుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఈ మడుగు ఎండిపోతుంది. నీళ్లు లేకపోతే మనం ప్రమాదంలో పడతాం. ఇప్పుడే పెద్ద మడుగులోకి వెళ్ళిపోదాం. ఆ మాట విన్న ఆలస్యరాజు నవ్వుతూ అన్నాడు: అయ్యో, ఇప్పుడే ఎందుకు భయపడుతున్నావు? ఇంకా చాలానే నీళ్లున్నాయి. సమస్య వచ్చినప్పుడు చూసుకుందాం. సందేహి కన్ఫ్యూజ్ అయిపోయింది. అవును, ఏమో, ఎవరి మాట వినాలో అర్థం కావట్లేదు అని చెప్పింది. దూరదృష్టి మళ్లీ హెచ్చరించింది: ప్రమాదం వచ్చాక ఆలోచించడం ఆలస్యమవుతుంది. ముందు జాగ్రత్త మంచిది. కాని ఆలస్యరాజు వినలేదు. వేసవి ప్రారంభమయ్యింది. కొన్ని రోజులు గడిచాయి. ఎండలు ఎక్కువయ్యాయి. సూర్యుడు మండిపోతున్నాడు. మడుగులోని నీళ్లు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. దూరదృష్టి మళ్లీ స్నేహితుల దగ్గరకు వచ్చింది. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, రండి, పెద్ద మడుగులోకి వెళ్దామంది. ఆలస్యరాజు చిరాకుగా అన్నాడు: నువ్వెప్పుడూ భయపెడుతూనే ఉంటావు. ఇప్పుడెక్కడికి వెళ్ళను. సందేహి కూడా: సరే, నువ్వు ఇక్కడే ఉంటాను అంది. దూరదృష్టి మనసులో బాధపడింది. ఇవాళ వినకపోతే రేపు బాధపడతారు అనుకుంది. ఆ రాత్రి దూరదృష్టి ఒక చిన్న కాలువ ద్వారా మరో పెద్ద చెరువుకు వెళ్ళిపోయింది. అక్కడ నీళ్లు చాలా ఉన్నాయి. జీవులు కూడా సంతోషంగా ఉన్నాయి. దూరదృష్టి ఊపిరి పీల్చుకుంది. ముందుగాని ఆలోచించడం వల్లనే నేను కాపాడుకున్నాను అనుకుంది. మడుగు ఎండిపోవడం. రోజులు గడిచాయి. వేసవి మరింత పెరిగింది. మడుగులో నీళ్లు చాలా తక్కువయ్యాయి. ఆలస్యరాజు ఇప్పుడు భయపడడం మొదలుపెట్టాడు. అయ్యో, నిజంగానే నీళ్లు తగ్గిపోయాయి అన్నాడు. సందేహి కూడా ఆందోళన చెందింది. ఇప్పుడు ఏమి చేద్దాం? అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. జాలరి రాక మొదలయింది. ఒక ఉదయం గ్రామం నుంచి ఒక జాలరి అక్కడికి వచ్చాడు. మడుగులో తక్కువ నీళ్లు చూసి ఆనందపడ్డాడు. ఇప్పుడు చేపలు సులభంగా దొరుకుతాయి అనుకున్నాడు. అతను తన పెద్ద వల తీసి మడుగులో వేశాడు. చేపలన్నీ భయంతో పరుగులు తీశాయి. ఆలస్యరాజు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాని వలలో చిక్కుకున్నాడు. అయ్యో, దూరదృష్టి మాట విని ఉంటే బావుండేది అని బాధపడ్డాడు. సందేహి తెలివి. సందేహి కూడా వలలో పడింది. కాని అది ఒక్కసారిగా ఒక ఆలోచన చేసింది. నేను చనిపోయినట్టుగా నటిస్తే జాలరి నన్ను బయటకు విసిరేయిస్తాడు అనుకుంది. అది కదలకుండా చచ్చినట్టుగా నటించింది. జాలరి వల బయటకు తీసి చేపలను చూశాడు.
ఇది చనిపోయింది అని భావించి సందేహిని బయటకు విసిరేశాడు. అప్పుడే సందేహి ఒక్కసారిగా ఎగిరి దగ్గర్లోని నీళ్లలో పడిపోయి ప్రాణాలు కాపాడుకుంది. కాని ఆలస్యరాజు మాత్రం జాలరి చేతిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. సందేహి నీళ్లలోకి వెళ్లిన తర్వాత చాలా బాధపడింది. ముందే ఆలోచించి ఉంటే మన స్నేహితుడు బతికీవాడు అని ఏడ్చింది. దూరదృష్టి మాటలు గుర్తొచ్చాయి. దూరదృష్టి మళ్లీ కలవడం. కొన్ని రోజుల తర్వాత సందేహి పెద్ద మడుగులోకి చేరింది. అక్కడ దూరదృష్టిని చూసింది. దూరదృష్టి అడిగింది, ఆలస్యరాజు ఎక్కడా అని. సందేహి కన్నీళ్లు పెట్టుకుంది. అది మన మాట వినలేదు, జాలరి వలలో చిక్కుకుంది అంది. దూరదృష్టి బాధపడింది. ముందుచూపు లేకపోతే ప్రమాదం తప్పదు అంది. కథలోని గొప్ప నీతి. ఈ కథ మన జీవితానికి చాలా పెద్ద పాఠం చెబుతుంది. సమస్య రాకముందే ఆలోచించాలి, పెద్దల మాట వినాలి, ముందుచూపు ఉండాలి. ఆలస్యం ప్రమాదానికి దారితీస్తుంది. తెలివిగా నిర్ణయం తీసుకుంటే జీవితం కాపాడుకోవచ్చు. నీతి. ముందు జాగ్రత్త మేలు. సమస్య వచ్చిన తర్వాత ఆలోచించడం కంటే ముందే సిద్ధపడటం మంచిది. ముందుచూపు ఉన్నవారే జీవితంలో విజయాన్ని సాధిస్తారు. ప్రమాదం వచ్చాక భయపడటం కాదు, ప్రమాదం రాకముందే సిద్ధపడటం తెలివి. ముందు జాగ్రత్త ప్రాణాలను కాపాడుతుంది. ఆలస్యం చేసిన చేప ప్రాణం కోల్పోయింది, ముందుచూపు ఉన్న చేప జీవించింది. ఇలాంటి అద్భుతమైన నీతి కథలు, పిల్లల కథలు, పంచతంత్ర కథలు, ప్రేరణాత్మక స్టోరీలు చూడాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు దూరదృష్టి లాంటివాళ్లా లేక ఆలస్యరాజు లాంటివాళ్లా? ఈ కథ మీ జీవితాన్ని మార్చచ్చు. మీ ప్రేమే మా ఆదరణ. ధన్యవాదాలు.